మిస్టర్ రంగనాథ్, మూసీ పక్కకుందని హైకోర్టుని ఎవరైనా కూల్చేయమంటే కూల్చేస్తారా? ఈ క్వశ్చన్ నేను అడిగేది కాదండి, స్వయంగా హైకోర్టే మన హైడ్రాని అడిగింది. ఎందుకలా అడిగిందో ఒక్కసారి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకోండి. మీరందరూ వినే ఉంటారు, లేదంటే న్యూస్ ఛానల్లో చూసే ఉంటారు. హైడ్రా చేతిలో 30కి పైబడి అమీన్పూర్లో ఇల్లులు మొత్తం డెమాలిష్ చేయబడ్డాయి. ఈ కూల్చివేతల్లో నష్టపోయిన బాధితులు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఈ విచారణలో హైకోర్టు హైడ్రాపై చాలానే సీరియస్ అయింది. ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా అండ్ ఇచ్చిన నోటీసులకి వాళ్ళు ప్రతిస్పందించే టైం కూడా ఇవ్వకుండా ఇలా కూల్చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఈ విషయంలో హైకోర్టులో విచారణలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తి హైడ్రా కమిషనర్ని ఈ క్వశ్చన్ అడిగారు. ఎవరైనా హైకోర్టుని కూల్చేయమంటే మీరు కూల్చేస్తారా? ఈ విషయంలో నా పర్సనల్ ఒపీనియన్ ఒకటి చెప్తాను, దానికి మీరేమనుకుంటున్నారో కూడా మన వీడియో కమెంట్లో యాడ్ చేయండి. నేను ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు, ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, అండ్ నేను హైడ్రాని కూడా వ్యతిరేకించట్లేదు. హైడ్రా ఏర్పడిన పర్పస్ చాలా బాగుంది, కానీ ఏదైతే వాళ్ళు యాక్షన్స్ తీసుకుంటున్నారో ఆ యాక్షన్స్ లో మాత్రం కొన్ని లోపాలు ఉన్నట్టుగా నాకైతే పర్సనల్ గా అనిపిస్తుంది. ఎక్కడైతే బాధితులు లోవర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ నుంచి ఉంటారో అక్కడ ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మూసీ నది బ్యూటిఫికేషన్ గురించి ఈ మధ్యలో చాదర్ఘాట్, శంకర్ నగర్ లో కొన్ని కూల్చివేతల్ని కూడా మనం చూసాం టీవీలో. నిజంగా మూసీ నది బ్యూటిఫికేషన్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా అవసరమా? ఎందుకంటే ఈ పర్టికులర్ టైంలో మనం సిటీలో చూస్తే చాలా ఇష్యూస్ ఉన్నాయి. డ్రైనేజ్ మనకి సరిగా లేదు, అండ్ మనకి వాటర్ సిస్టమ్ అనేది సరిగా లేదు, రోడ్స్ అయితే ఇంకా చెప్పనవసరమే లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ని మనం ఫస్ట్ అడ్రస్ చేసి సిటీలో ఎగ్జిస్టింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని బ్యూటిఫై చేయడం అనేది మన ఫస్ట్ ప్రియారిటీగా ఉండాలి. మిగతా ఇష్యూస్ అన్ని అడ్రస్ అయిపోయాక దెన్ మనం ఈ మూసీ నది గురించి కూడా ఆలోచించవచ్చు. మూసీ నది బ్యూటిఫికేషన్ అనేది నిజంగా చాలా గొప్ప ఆలోచన, కానీ ఇప్పుడు మాత్రం అది కరెక్ట్ ఆలోచన కాదు. మూసీ నది బ్యూటిఫికేషన్ గురించి ఏమనుకుంటున్నారో ఈ వీడియో కమెంట్ లో యాడ్ చేయండి. అండ్ మూసీ నది బ్యూటిఫికేషన్ గురించి జరుగుతున్న డెమాలిషన్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మీరు ఏమనుకుంటున్నారో ఈ వీడియో కమెంట్ లో యాడ్ చేయండి. కరెక్ట్ గా చూస్తే మూసీ నది బ్యూటిఫికేషన్ గురించి గవర్నమెంట్ ఖర్చు చేయాలనుకున్నది 1,50,000 కోట్లు. సో అంత బడ్జెట్ అనేది మనం మూసీ నది మీద ఇప్పుడు పెట్టడం కంటే మిగతా ఏరియాస్ లో దాన్ని కరెక్ట్ గా ఖర్చు చేసి సిటీని ఇంకా ఫర్దర్ గా ఇంప్రూవ్ చేసి దాని తర్వాత మనం మూసీ నది గురించి ఆలోచిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా మన కామెంట్ లో షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మూసీ నది బ్యూటిఫికేషన్ అనేది మీరు ఫస్ట్ ప్రియారిటీగా అనుకుంటున్నారా, లేకపోతే సిటీలో ఎగ్జిస్టింగ్ ఉన్న ఇష్యూస్ అనేది మనం సార్ట్అవుట్ చేయడం అనేది ఫస్ట్ ప్రియారిటీగా అనుకుంటున్నారా? ఈ వీడియో కమెంట్ లో ఖచ్చితంగా మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేయండి. మీకు వీలైతే మీ ఏరియాలో అండ్ మీ చుట్టుపక్కల ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక లిస్ట్ లాగా చేసి మన వీడియో కమెంట్ లో యాడ్ చేయండి. అట్లీస్ట్ ఇలా అయినా గానీ చాలా మందికి తెలుస్తుంది ఏ ఏరియాస్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ఏది ప్రియారిటీగా తీసుకోవాలి అనేది. మనం చేసే చిన్న చిన్న పనుల్లోనే చాలా ఆలోచిస్తాం, అండ్ ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తూనే ఉంటాం. అలాగా మనం ఈ ఖర్చు చేయబోయే మూసీ నది గురించి ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ టైంలో మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? 1,50,000 కోట్లు అనేది మనం మూసీ నది బ్యూటిఫికేషన్ గురించి ఈ టైంలో మన గవర్నమెంట్ ఖర్చు చేయడం అనేది మీరు ఖచ్చితంగా సమర్థిస్తారా? అమీన్పూర్ డెమాలిషన్స్ తో పాటు మూసీ నది డిపిఆర్ మీద, అదే మన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీద కూడా హైకోర్టు హైడ్రాని క్వశ్చన్స్ చేసింది. ఎలాంటి డిపిఆర్ లేకుండానే హైడ్రా తన పని స్టార్ట్ చేయడం అనేది కొసమెరుపు దీంట్లో. హైడ్రా గురించి అదేవిధంగా మూసీ నది బ్యూటిఫికేషన్ గురించి మీ అభిప్రాయాన్ని మన కమెంట్స్ లో షేర్ చేసుకోండి. మీకు వీలైతే ఇక్కడ కనిపించే క్వశ్చన్స్ కి మీ ఒపీనియన్ ని మన కమెంట్స్ లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం మన గవర్నమెంట్ కూడా ప్రస్తుతం పబ్లిక్ కి ఏది అవసరమో దాని మీద ఫోకస్ చేసి ఏది అవసరం లేదో దాన్ని వదిలేస్తుందని అనుకుందాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. Please do like and subscribe to our channel.